అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉందో చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా విషయానికి వస్తే అంటే చాలా ఎగ్జైట్ అవుతున్నాను అనమాట చెప్పడానికి. చెప్తాను స్లోగా చెప్తాను, కానీ మీ వీడియో మొత్తం చూస్తేనే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ అయితే చూసారు కదా, టెంపుల్లోకి ఎంటర్ అవుతుండగానే మనకు పక్కన చిన్న కోనేరు లాగా ఉంది. ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంటుంది. ఎంట్రన్సే ఎలా ఉందంటే ఇంకా లోపల ఎలా ఉంటుందో మీరే ఊహించండి. ఇంకా లోపలికి ఎంటర్ అవుతుంటే చుట్టూ మొత్తం గ్రీనరీ, అన్ని రకాల చెట్లు అయితే ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఫ్రూట్స్, ఫ్లవర్స్, అన్ని రకాల చెట్లు ఎంత బాగా మెయింటైన్ చేశారో అనిపిస్తుంది. టెంపుల్లోకి ఎంటర్ అవుతుంటే అసలు ఆ టెంపుల్ స్టైల్ మన ఏరియాలో అయితే అలా కట్టరు. అంటే నార్త్ సైడ్ టెంపుల్స్ అయితే సేమ్ ఇలానే ఉంటాయి. అది కూడా శ్రీకృష్ణుని టెంపుల్స్ ఇలా ఉంటాయన్నమాట. మన సైడ్ టెంపుల్స్ మోడల్ అయితే కాదు. ఎవరైనా నార్త్ సైడ్ టెంపుల్స్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, వెళ్ళలేక మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి టెంపుల్స్కి వెళ్తే మనకు తెలుస్తుందన్నమాట అక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయి అనేది. యాజ్ ఇట్ ఈజ్ ఇదే మోడల్లో ఉంటుంది. ఎందుకంటే నేను టూ ఇయర్స్ బ్యాక్ మధుర అయితే వెళ్ళాము. అక్కడ నేనైతే శ్రీకృష్ణుని జన్మస్థలము, ఆయన పుట్టిన జైలు అవన్నీ చూశాను. అక్కడ టెంపుల్ చూశాను, ఇంకా బృందావనం ఇవన్నీ చూశాను. అక్కడ టెంపుల్ ఎలా ఉందో శ్రీకృష్ణుని టెంపుల్ సేమ్ ఇక్కడ కూడా అదే మోడల్లో కట్టారు. అక్కడ శ్రీకృష్ణుని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని కోరిక ఉండి కూడా వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా మనకు దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే మనకు ఆ కోరిక నెరవేరుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ అనమాట. అక్కడ విగ్రహాలు, ఆ దేవుని విగ్రహాలు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయన్నమాట. రూపం కానీ అసలు అక్కడ చూస్తే, కృష్ణుడిని చూస్తే ఎలా అనిపిస్తుందో ఆ ఫీలింగ్ సేమ్ నాకు ఇక్కడ ఈ టెంపుల్లో కూడా అలానే అనిపించింది. అంటే నేను ఎంతో అదృష్టం చేసుకుంటే ఆ కృష్ణుని జన్మస్థలానికి వెళ్ళగలిగాను. మళ్ళీ అక్కడ కలిగిన అనుభూతి నాకు ఇక్కడ ఈ తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్లో కలిగింది. ఆయన ముందుకొచ్చి ఇలా టెంపుల్స్ స్థాపించడం వల్ల మనకి ఇంత అదృష్టము. లేకుంటే మధురలో ఉన్న శ్రీకృష్ణుని జన్మస్థలము, ఆయన మొత్తం తిరిగిన ఏరియా వెళ్ళే అదృష్టం అందరికీ కుదరదు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలా టెంపుల్స్ అయితే కట్టారు. అంటే మనము తిరుపతి ఇట్లా అయితే మన పక్క స్టేట్ కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళగలం, కానీ అంత లాంగ్లో ఉన్నవైతే అందరూ వెళ్ళలేరు కాబట్టి అలాంటి వాళ్ళ కోసము ఆయన అయితే ఇట్లా ఇస్కాన్ టెంపుల్ కొంచెం ఎక్కువ డెవలప్ అయిన ఏరియాస్లో అయితే స్థాపించారు. మొత్తంగా 100కి పైగా అయితే ఇట్లా టెంపుల్స్ అయితే కట్టారు ఆయన. అంటే ఓన్లీ మన దేశంలోనే కాకుండా వేరే వేరే దేశాలలో కూడా ఇట్లా స్థాపించారంట. అంటే ఆయన ఏదో ఆశించి ఇదంతా చెయ్యట్లేదు. కేవలం అంటే కృష్ణుని గొప్పతనం అందరికీ తెలియాలి, భగవద్గీత అంటే ఏంటి, ఆ గీత గొప్పతనం అందరికీ తెలుసుకోవాలి, అందరూ నేర్చుకోవాలి అని చెప్పేసి ఇలా స్థాపించారు. ఈ టెంపుల్ అనేది కేవలం కృష్ణుని పూజ కోసమో, ఆయన దర్శనం కోసమే కాకుండా డైలీ ఇక్కడ భగవద్గీత క్లాసెస్ అయితే జరుగుతుంటాయంట. ఇస్కాన్ టెంపుల్స్ అన్నీ ఎందుకు కొడుతున్నారంటే కేవలం కృష్ణుని గొప్పతనము, ఆయన రాసిన భగవద్గీత గొప్పతనం అందరికీ తెలియాలి, అందరికీ షేర్ చేయాలన్న ఒక్క ఉద్దేశంతోనే ఇలా మనకు మెయిన్ సిటీస్లలో అయితే ఇస్కాన్ టెంపుల్ అనేది స్థాపిస్తున్నారు. భగవద్గీత గొప్పతనం తెలుసుకోవాలంటే మనకు ఎంతో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాన్ని కలిగించడం కోసమే వీళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. టెంపుల్ విజిట్ టైమింగ్స్ కూడా మార్నింగ్ నుంచి నైట్ 8 వరకు అయితే ఓపెన్లోనే ఉంటాయంట. అంటే మధ్యాహ్నం అలా క్లోజ్ ఉంటుందేమో అని కూడా కాదు, ఆల్వేస్ ఓపెన్ అయి ఉంటుంది. ఓన్లీ నైట్ 8 తర్వాత అయితే క్లోజ్ చేస్తారు. ఇక్కడ కృష్ణుని దర్శనం చేసుకుంటూ నేను వీడియో తీయడం కూడా కుదరలేదు. అంతేకాకుండా సెక్యూరిటీ కూడా వీడియోస్, ఫొటోస్ ఎలా లేదనేసరికి నేను కూడా తీయలేదు. ట్రై చేశాను వీడియో తీయడానికి, లేదు, సారీ అండి. అంటే మేము వెళ్ళిన టైమింగ్లో ఏంటంటే అక్కడ భజన జరుగుతుంది. అంటే నేను ఏమనుకున్నానంటే శ్రీకృష్ణుని టెంపుల్ కాబట్టి ఓన్లీ కృష్ణాష్టమికి, రాధాష్టమి ఇట్లాంటి టైంలోనే పూజలు జరుగుతాయేమో, మిగతా టైంలో మామూలుగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఇక్కడ అలా కాదంట. డైలీ భజనలు, పూజలు జరుగుతాయి. ఇంకా భగవద్గీత క్లాసెస్ కూడా జరుగుతాయంట.
అంతేకాకుండా ప్రతి ఏకాదశి రోజైతే చాలా స్పెషల్‌గా పూజలైతే జరుగుతాయంట. ఎవరైనా కృష్ణునికి ప్రియమైన భక్తులుంటే కంపల్సరీగా ఇట్లాంటి టెంపుల్‌ని మాత్రం విజిట్ చేయండి. అస్సలు మిస్ అవ్వకండి. అంటే నేను కల్లో కూడా అనుకోలేదు శ్రీకృష్ణుని జన్మస్థలం మధుర వెళ్ళి అక్కడ ఆయన పుట్టిన జైలు అదంతా చూసి అక్కడ టెంపుల్స్ అన్నీ విజిట్ చేస్తాను, ఇంకా బృందావనం ఇవన్నీ చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. కానీ నాకు ఆ అదృష్టం దక్కింది. మళ్ళీ అలాంటి టెంపుల్ని మళ్ళీ నేను ఇక్కడ చూశానన్నమాట. అంటే టెంపుల్ బయట కొంచెం వేరుగా ఉంది కానీ లోపల విగ్రహాలు మాత్రం సేమ్ ఉన్నాయి. ఇంకా ఒక్క చోటే కాదు, శ్రీకృష్ణుడు ఏ టెంపుల్లో అయినా నార్త్ సైడ్ అదే మోడల్లో ఉంటాయి. అదే మోడల్ మళ్ళీ మనకి ఇక్కడ కట్టారు తిరుపతిలో. ఇంకా మనకైతే శ్రీకృష్ణునికి నైవేద్యంగా పెట్టిన ఫుడ్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. అంటే మామూలుగా అయితే మనకు టెంపుల్స్లో లడ్డు పులిహోర ఎలా అమ్ముతారో ఇక్కడ శ్రీకృష్ణునికి డైలీ పెట్టిన ప్రసాదాలు ఉంటాయి కదా, అవైతే అమ్ముతున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకుంటున్నారు. అంటే టెంపుల్ అయితే మనకు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఏంటంటే షాపింగ్ జోన్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న దేవుని విగ్రహాలు, ఫొటోస్, ఇంకా భగవద్గీత బుక్స్, ఇంకా దేవుడికి స్టోరీస్ రిలేటెడ్ బుక్స్ కానీ, ఇంకా దేవుడి పూజలు చేస్తున్నప్పుడు వేసుకోవాల్సిన మాలలు కానీ, ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ అట్లాంటివి అన్నీ ఉన్నాయి ఇక్కడ. పెట్టిన నైవేద్యాలు కూడా ప్యాకెట్స్లలో బాక్స్లలో పెట్టి అయితే అమ్ముతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనము ఎవరికైనా డబ్బు డొనేట్ చేయాలి అని అనుకుంటే మాత్రము మనం అయితే ఇలా చేయొచ్చు అనమాట. అంటే ఒక 10 మందికి ఇట్లా ఫుడ్ పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇంత అమౌంట్ అని ఉంటుంది, 20 మందికి పెట్టాలన్నప్పుడు ఇంత అమౌంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక రూల్ అయితే పెట్టారు. అంటే మనం ఒక 100 రూపీస్ అలా డొనేట్ చేస్తే ఏంటంటే మనకు ఒక 10 మందికి మన తరపున అయితే వాళ్ళే సొంతంగా వెళ్ళి అయితే భోజనం పెడతారంట. అంటే ఈ ఇస్కాన్ టెంపుల్కి మేము వెళ్ళడం ఇదైతే థర్డ్ టైం అనమాట. ఫస్ట్ 2 టైమ్స్ వెళ్ళినప్పుడు మేము అక్కడ 100 రూపీస్ అట్లా డొనేట్ చేసాము మా బాబు పేరు మీద. వాళ్ళైతే మనకు ఆ స్లిప్ అయితే ఇచ్చారు. అంటే మేము ఇలాగా మీ పేరు మీద అయితే డొనేట్ చేస్తామని చెప్పేసి స్లిప్ ఇచ్చి, ఇంకా రాధాకృష్ణుడి స్టిక్కర్ అయితే ఇస్తారనమాట మనకి ఇంట్లో పెట్టుకోవడానికి. 2 టైమ్స్ అలా అయితే డొనేట్ చేశాము. ఎలాగో మనకి ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఏమీ అడగరు. ఇట్లాగా ఉండిలో వేయండి ఇట్లాగైతే ఏమీ అడగరు. కేవలం మనము గోమాత సేవకో లేకపోతే ఎవరికైనా అన్నదానం చేయాలనుకుంటే అట్లాంటి వాటి కోసం అయితే మీరు డొనేట్ చేయండి, మీకు స్లిప్ ఇచ్చేస్తాము, మీకు కావాలంటే కూడా మేము లింక్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అంటారు. ఈ ప్రాసెస్ అయితే నాకు నచ్చింది. అంటే ఎంట్రీ టికెట్, స్పెషల్ దర్శనం టికెట్ ఇట్లా ఏమీ ఉండవు అనమాట. అందరికీ ఈక్వాలిటీ ఉంటుంది ఇక్కడ. ప్రసాదం విషయానికి వస్తే నాన్ స్టాప్గా ఎప్పుడంటే అప్పుడు ప్రసాదము పెడుతూనే ఉంటారు. మనం ఎంత అడిగినా అంత పెడుతూనే ఉంటారు. ఎక్కువగానే వండుతూ ఎంతమందికి కావాలంటే అంత ప్రసాదం అయితే పెడుతూ ఉంటారు. ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారనమాట. చాలా సైలెంట్గా ఉంటుంది టెంపుల్ అంతా. తిరుపతిలో అలిపిరి నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. దగ్గరలో ఎక్కడైనా ఇస్కాన్ టెంపుల్ ఉంటే అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది. అండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేమైతే ఢిల్లీ వెళ్ళినప్పుడు మధుర, ఆగ్రా ఈ లొకేషన్స్ ఇంకా బృందావనం ఇవన్నీ అయితే చూసాము. ఆ వీడియోస్ కూడా మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా అప్లోడ్ చేస్తాను.